మన అజాగ్రత్త. చాలాసార్లు మనము భక్తి కలిగి ఉన్నాము అనుకుంటాం. నేను భక్తిగా ఉన్నాను అనుకుంటాను. నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, అనుకుంటాం అంతే, కానీ కాదు. భక్తి ఉన్నవారు ఆ భక్తిని తెలుపుకుంటారు. నాకు ఈ భక్తి ఉంది అని వారు దాన్ని ప్రత్యక్షపరుచుకుంటారు, చూపించుకుంటారు. భక్తి ఉన్నవారు ఒక చోట ఉండరు, భక్తి ఉన్నవారు అంటే ఎక్కడ 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 అనే విధముగా ఆత్మ ఎదురు చూస్తూ ఉంటారు. కనుక మనము భక్తిగా ఉన్నామా లేదా అన్నది మనమే దాన్ని రూఢీపరుచుకోవాలి. పరిస్థితుల ప్రభావం, సాతాను యొక్క కుయుక్తి, ఈ రెండు మన మీద పనిచేస్తూ ఉంటాయి. మొదటది ఏంటంటే ప్రార్థనా జీవితం. ప్రతి మనిషి ఉదయం లేవగాన మరలా రాత్రి పండుకునే ముందు దేవునితో తను సంప్రదించుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. ఉదయం ఏం చేయబోతున్నావు, సాయంత్రం మరలా ఏమి పొందుకున్నావు, ఈ రెండు కూడా దేవునితో నీవు చెప్పుకోవాలి. తదుపరి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు అవి పాటించటం, చూచా తప్పగా వాటిని అనుసరించటం. ప్రతి దానిలో, అమ్మిన దానిలో, కొనిన దానిలో, అప్పు తెచ్చిన దానిలో ప్రతిదీ దేవునికి దశమ భాగము అనేది ఇవ్వటం. అన్నిటి కూడా నీ ఉద్యోగంలో, నీ కూలీలో, నీ పంటలో, నీ వ్యవసాయంలో ప్రతి దానిలో దేవునికి భాగం అనేది నువ్వు తీయాలి. ఇవన్నీ భక్తికి నిదర్శనాలు. నేను చాలా సార్లు చెప్తున్నాను, దేవుని ప్రేమిస్తున్నాను అంటే అర్థం దేవుడు మనల్ని ప్రేమించాడు, ప్రేమించి యేసును మనకిచ్చాడు. యేసు వచ్చి మన కోసం తన ప్రాణం ఇచ్చాడు. దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడగు దేవుడు మానవాళిని ప్రేమించాడు. మానవాళి కోసం తన ఏకైక కుమారునిగా పిలువబడుతున్న యేసును మనకెరుకే పంపించాడు. యేసు వచ్చి ఏం చేశాడు, తన ప్రాణాన్ని మన కొరకు పణంగా పెట్టాడు. భక్తి అంటే తిరిగి ఇవ్వటం, అంతేగాని ఒక చోట ఉండిపోదు భక్తి, ఒక దగ్గర ఉండిపోదు భక్తి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగంలో ఆశాపు ఒకే మాటను 3 చోట్ల నొక్కి చెబుతా ఉన్నాడు. ఒకే మాట, ఒకే వాక్యాన్ని
3 సార్లు ఒక అధ్యాయంలో నేను రక్షణ నందునట్లు, మేము రక్షణ నందునట్లు నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయము. 3:7-19 వచనాలు. అన్నిసార్లు దేవునికి ఆయనకు వినబడదా? దేవునికి అన్నిసార్లు వినబడదా? ఒకసారి చెబితే చాలు, దేవునికి వినబడిపోతే అన్నిసార్లు చెప్పనక్కర్లే. కానీ ఆయన ఆ మాట అంటే అర్థం ఏంటంటే బ్రతిమలాడుతున్నాడు, ఆశకు బ్రతిమలాడుతున్నాడు. నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయు. నీ ముఖకాంతి మా మీద ఉంటే మేము రక్షణ పొందుతాం, మేము రక్షింపబడతాం. ఎన్ని చెప్పండి, ఎక్కడి గొంగలి అక్కడే. మీలో చలనం లేదు. చలనం లేని వారు ఎవరు? దాన్ని బైబిల్లో ఒక మాట ఉంది, వారు బ్రతికి ఉండి చచ్చిన వారు అని అంటారు. బ్రతికి ఉండి చచ్చారు, పేరుకే బ్రతుకు, కానీ వారు బిగుసుపట్టుకుపోయారు. చలనం లేదు. వాక్యము వింటున్న తరువాత మనకు చలనం రావాలి, మనము మార్పు రావాలి, మనము మారాలి. లేకపోతే మనము చాలా అబ్బాయి చాలా లావుగా పొట్టి విజయప్రసాద్ మనిషి మంచి లావుగా ఉండేవాడు. ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు, మనం తట్టుకోవాలి. నేనవని మీరవని గమనించాల. ఇప్పుడైతే ప్రభుత్వం దేవుడి దయ వల్ల ఏంటది ఆరోగ్యశ్రీ పెట్టింది కనుక కొన్ని ప్రాణాలు నిలబడుతున్నాయి. చాలా మంది జీవితాలు కాపాడుతున్నాయి. కానీ లేకపోతే మనం ఏమైపోతామో మనకు తెలియదు. మనం అనుకుంటున్నాం నేను బ్రతికేస్తాను అనుకుంటామా? కష్టం. ఏది ఏమవుని కారణం మనకు తెలియదు. కానీ ఇప్పుడు కష్టకాలంలో ఉన్నాడు. మనుషులను చూచినప్పుడైనా సరే, లోకంలో జరుగుతున్న సంఘటనలు మనం వింటున్నప్పుడైనా సరే, కొందరు చూస్తున్నాం, కొన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, కొన్ని మరణాలు చూస్తున్నాం, కొన్ని కథలు వింటున్నాం. కానీ ఎన్ని విన్నప్పటికీ కూడా మనలో మార్పు రావటం లేదు. ఒక విశ్వాసి సరైనటువంటి విశ్వాసములోనికి రావటం లేదు. నీ ఇష్టం. రేపు రేపటి గురించి, రేపు అనేది ఒకటి ఉంది అని మర్చిపో. రేపటి ఎక్కడ కాదు. రేపు అనేది ఉంది కనుకనే ఈరోజు మనం ఈ భక్తి చేస్తున్నాం, ఈ దేవుణ్ణి నమ్ముకున్నాం. రేపు అనేది అంటే ఏంటంటే అది మనం చూడనిది, మనం విన్నాం కానీ చూడలేదు. ఆ రేపు అనేది ఏంటంటే నరకము, స్వర్గము. నరకము, స్వర్గం ఈ రెండు ఉన్నాయని ప్రజలు నమ్ముతున్నారు.
దేనిని నమ్మినా నమ్మకపోయినా నరకం ఉంది, స్వర్గం ఉందని నమ్ముతున్నారు. కొందరు వారు ఉద్దేశాలు కొందరు వింటూ లేదు. కానీ క్రైస్తవ్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు రక్షింపబడతారు, ఎవరు రక్షణలో కొనసాగుతారు వారు స్వర్గములో ఉంటారు. రక్షణ లేని వారు స్వర్గములో ఉండరు. రక్షణ అంటే బాప్తిస్మం కాదు. రక్షణ అంటే మారు మనసు. మీరింటికి వెళ్ళి 5 మినిట్లు పరలోకానికి 5 మినిట్లు మెసేజ్లు మన ఛానల్లో వస్తున్నాయి. 5 మినిట్లని 5 వారాలు మీకు ప్రసంగం చేశాను. స్మార్ట్ ఫోన్లు ఉన్నవారు ఇంటికి వెళ్ళి మన ఛానల్ కొట్టండి, TGM CHPM అని కొడితే మీకు మళ్ళా ఆ మెసేజ్ ఉపదేశాలు మీరు వినొచ్చు. పరలోకానికి 5 మినిట్లు అని మెసేజ్. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు లేకపోతే దేవుని రాజ్యంలోనికి మీకు అర్హత లేదు. క్రీస్తు రాజ్యములో చేరుటకు మారు మనసే ముఖ్యము. క్రీస్తు రాజ్యములో చేరుటకు మారు మనసే ముఖ్యము. పెద్దల వంటి వారైనా పరలోక రాజ్యంలో ప్రవేశించును. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. మంచి చేపల సమూహము కంపలో కూర్చోబడినవి. మంచి చేపల సమూహము కంపలో కూర్చోబడినవి. చెత్త చేపలన్నీ ఏది పారవేసి, చెత్త చేపలన్నీ ఏది పారవేసి, మంచి చేపలన్నీ గొప్పలకెత్తుకెళ్ళి. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. మాత్రం పురుషుల నుంచి శబ్దం రావడం లేదు, మగవాళ్ళ నుంచి చప్పట్లు వెళ్ళిపోతాయి. పది మంది కన్యకలు ప్రభువును ఎదుర్కొనగా, 10 మంది కన్యకలు ప్రభువును ఎదుర్కొనగా. దివిటీలోని నూనెను సిద్ధపరిచిన కన్యకలు, దివిటీలోని నూనెను సిద్ధపరిచిన కన్యకలు ప్రభువును నాడు చూడగలిగిరి. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. దేవుని రాజ్యము సమీపమాయెను, మారు మనస్సు పొందుడి. ఇద్దరు కొడుకులు ఆస్తిని పంచుకొనగా, తండ్రి
హల్లెలూయా. 52 సంవత్సరాల ముందు పాటి, 40 సంవత్సరాల ముందు పాటి. ఎన్ని సంవత్సరాల పాట? నా చిన్నతనంలో నేను విన్న పాట, మా హాస్టల్లో నేను నేర్చుకున్న పాట. నేను రాసుకోలేదు, ఎక్కడ కూడా ఆ పాటే లేదు నా దగ్గర. మన హృదయంలో అది నాటుకుపోవాలి. నేను సేవకులను అవుతానని కాదు, చాలా పాటలు ఒక దేవుని యొక్క ఆత్మ స్వరముతో. 2 కొడుకులు ఆస్తిని పంచుకున్నారు, కానీ ఒక కొడుకు తండ్రి ఇంటినే ఉన్నాడు, కానీ మరొకడు మరలా మారు మనసు పొంది పశ్చాత్తాప్తుడై మరలా తండ్రి ఇంటికి చేరుకున్నాడు. దేవునికి స్తోత్రం. మనము కూడా తండ్రి నుంచి చనిపోయాడు, తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు, కానీ బుద్ధి వచ్చినప్పుడు మరలా నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను అని తన తండ్రి ఇంటికి చేరుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని పిల్లలు, మనము కూడా అంతే. కొన్నిసార్లు మనం లోకములో ఉండము అని నేను అన్నాను, కానీ జీవితం అంతా లోకము కాకూడదు, బ్రతుకంతా లోకం కాకూడదు. ఏదో ఒక రోజు మరలా నువ్వు దేవుని దగ్గరకు రావాలి. ఎందుకంటే ఆ దేవుడు నీ కొరకే సిద్ధపరిచినటువంటి ఆ స్థలములోనికి, ఆ స్థలమే స్వర్గం, ఆ స్థలమే పరలోక రాజ్యం. ఆ రాజ్యాన్ని నీవు పొందుకోవాలంటే మారు మనస్సు పొంది ప్రభు సన్నిధిలో నీ జీవితాన్ని సరిదిద్దుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 28వ వచనంలో భక్తుడు దావీదు లోకంలో ఉన్నటువంటి వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల దేవానికి స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు. ఈ వాక్యమును ధ్యానించుటకు నాకు జ్ఞానమును బట్టి నీ ఆత్మతో నన్ను నిలవబెట్టండి. నా గొంతును సవరించండి, నా కంఠమును విప్పండి, నన్ను పొంగిపోతున్న నా కంఠమును విప్పండి. నాకు ఆరోగ్యం ఇవ్వండి, వినగల చెవులు, గ్రహించగల మనస్సు నీ బిడ్డలకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. గట్టి చెప్తావా? ఇంకా గట్టి చెప్తావా? ఇంకా గట్టి చెప్తావా? ఎన్నిసార్లు చెప్పండి, మా స్వరం అంతా అంటారా? పెరుగుతూ ఉందా? దేవునికి ఇష్టం. ప్రభువుకు ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనుషులను, మానవులను దేవుని రాజ్యమునకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నది ఏంటో తెలుసా? ఈరోజు అందరిలోకి, స్త్రీలేమి పురుషులేమి, అందరినీ కూడా నీరు గార్చేది వ్యసనం. వ్యసనం వ్యసనం అంటే మనకు రెండు తెలుసు. ఒకటి త్రాగుడు, రెండోది తిరగడం, తిరుగుళ్ళు. ఈ రెండే అనుకుంటాం మనం వ్యసనం అంటే. ప్రియులారా, అపవాది సాతాను మనలను, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క వ్యసనాన్ని కలిగిస్తా ఉంది. ప్రతి మనుషుడు వ్యసన పరుడే. వ్యసనం అంటే తాగుడే కాదు, ఖైదీలు తిట్టమే కాదు, సిగరెట్లు తాగటమే కాదు, దేశదిమ్మల్లా తిరగటమే కాదు, పని పాకుండా లేకుండా ఏమిటి పిచ్చపాటి పనులు చేయటమే కాదు వ్యసనము అంటే. మనిషికి రకరకాల వ్యసనం. స్త్రీల వ్యసనం స్త్రీలకు ఉంది, పురుషుల వ్యసనం పురుషులకు ఉంది.
ఈరోజు పురుషుల్లో ఒక వ్యసనం మొదలైంది. ఒక హీరో ఏమండి ఒక క్రాఫ్ట్ చేయించుకున్నాడు. ఇప్పుడు అందరూ అదే వ్యసనం. ఈ పక్క ఎటు ఉండదు, ఈ పక్క ఎటు ఉండదు, వీళ్ళ మధ్యలో ఉంటుంది. ఇది ఒక వ్యసనం. ఆ హీరో అలా చేసుకున్నాడు కనుక నేను కూడా చేసుకుంటాను. ఈ వ్యసనం ఈ వ్యసనంలో పడినోడు కొంతమంది. సెల్ కూడా ఒక వ్యసనమే. సెల్లే కొందరి జీవితం. మొబైల్, పురుషులు, అది అందరికీ వర్తిస్తుంది. రకరకాల డ్రెస్సింగ్, రకరకాల ఫ్యాషన్స్, ఫ్యాక్టరీలు, ఇలాంటి వ్యసనాలు. వ్యసనములు చదువు కూడా ఒక వ్యసనమే తెలుసా? వారిని ఏమంటారు? పుస్తకాల పురుగు అంటారు. ఏ పురుగు? పుస్తకాల పురుగు అంటారు. ఇంకా వారికి ఏ లోకం వద్దు. కొందరు అలవాటు అది. ఏ పుస్తకమైనా చదివేస్తారు. ఎందుకు చదువుతున్నారో, దేని చదువుతున్నారో పేపర్ కనబడితే చదువు, అది చదవందే వదలరు కొందరు. ఇదొక వ్యసనం. వ్యసనం అంటే తప్పు కాదు, కాకపోతే దాన్ని అలాగా మానకుండా చేసేది వ్యసనం. సినిమా ఒక వ్యసనం, సీరియల్స్ ఒక వ్యసనం, తిండి, రకరకాల తిండ్లు, అదొక వ్యసనం. ఇక ఆభరణాలు ఒక వ్యసనం, చీరలు ఒక వ్యసనం. ఇలా వ్యసనం వలన మనుషుడు ఏమవుతున్నాడు అంటే దేవునికి దూరం అవుతున్నాడు. కొందరు వ్యాపారస్తులు ఇంటికాడ ఉండరు. నీకు తెలుసు లేదు, నేను ఎవరిని చెప్పాను, మా బావగారే అని. మనుషులు లేకపోయినా ఆ కొట్టు దుకాణం తీసి అలా కూర్చున్నాడు. ఎప్పుడు? జనవరి 3 రోజులు పండగ, 13, 14, 15 భోగి అయిపోయిన తర్వాత కరువు. జనాలు ఉండరు మార్కెట్లో, కానీ వంద సరుకు తీసి అలా కూర్చుండేవాడు. అదొక వ్యసనం అయిపోయింది. ఇంటికి 3 రోజులు ఎవరు రారు కదా, కొట్టి మూసేద్దాం, ఇంటికాడ ఉందాం అని అన్నంత ఆలోచన ఉండదు కొందరికి. సెలవు రోజు కూడా కొందరు ఉద్యోగంకి వెళ్ళిపోయి వారి పని నిర్వర్తించుకోండి, అదొక వ్యసనం. అదొక లోకం, అదొక వ్యసనం. అవి అంత సీరియస్ కాదు, కానీ ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. వ్యసనాలన్నిటికంటే గొప్ప వ్యసనం ఏంటంటే దేవుని సన్నిధికి రాకపోవటం, దేవుని దరికి రాకపోవటం, దేవునితో ఉండకపోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల ఏం పోగొట్టుకుంటామో మనకు తెలియదు, చాలా మందికి అది తెలియదు. దాన్ని ఈజీగా తీసుకుంటున్నారు చాలా మంది. ఎవరి బిడ్డలు దాన్ని ఈజీగా తీసుకుంటున్నారు. దాని పర్యవసానం, దాని చివరి స్థానం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు. యెషయా గ్రంథంలో ఒక మ్యాచ్ అంటది, రేపు చనిపోదము గనుక తిందుము త్రాగుదము రండి. నేడు అనుకున్నట్లుగా రేపు ఉండదు, రేపు చనిపోతాం. ఈ బ్యాచ్ ఆ బ్యాచే. ఈ యవనస్తుల బ్యాచ్
సేమ్ అటువంటిది. ఈరోజు యవ్వనం ఉంది. యవ్వనంలో చాలా మంది వెర్రవేగడం అంటే దెబ్బలాటకి వెళ్ళడం కాదు, జల్సా. యవ్వనంలో జల్సా చేయటం అదొక వ్యసనం. ఇప్పుడు జరగకపోతే ఎప్పుడు తిరుగుతామండి, ఇప్పుడు వెళ్ళకపోతే ఎప్పుడెప్పుడు, ఇప్పుడు చూడకపోతే ఎప్పుడు చూస్తామండి అని అంటూ ఉంటారు, సమాధానం చెబుతూ ఉంటారు, జీవితాన్ని ఈజీగా తీసుకుంటారు. కానీ రేపు దేవుడు పరీక్ష పెడితే అప్పుడు మనం చాలా అవస్థలు పడవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నా ప్రాణము నీరైపోయింది. ఏమైపోయిందట? నీరైపోయింది. భక్తుడు దేవునితో చెప్పుకుంటున్నాడు, దేవుని అడుగుతున్నాడు, ఈ వ్యసనాలు, ఈ అలవాట్లు నా ప్రాణాన్ని నీరు చేసేసాయి. ఇప్పుడు నా ప్రాణం అంటే ఏంటి? రక్తం. రక్తమే ప్రాణం మనిషి. ఆ రక్తము, ఇప్పుడు రక్తం కలుషితం అయిపోతే చాలా రకాల రోగాలు వస్తూ ఉన్నాయి, తెలుసా? రక్తము కలుషితం అయిపోతే దురదలు వస్తాయి. దురదలు ఎందుకు వస్తాయంటే నీ రక్తం చేంజ్ అయింది. చాలా మంది మారుతుంది రక్తం యవ్వనంలోనే, అది ఎప్పుడు మారుతుందో తెలియదు. కానీ ఎలాంటి దురదలంటే ఇక చెప్పలేవు, చాలా అనుభవించాల్సి వస్తుంది. దానికి ఏమిలు టాబ్లెట్స్ అని రకరకాలు వాడడం చాలా రోజులు పడుతుంది. రక్తము కలుషితమైతే ఇంకెలా రకరకాలు. ఈరోజు క్యాన్సర్ పేషెంట్స్ ఏం మారుస్తారు? రక్తమే చేంజ్ చేస్తారు. దాన్ని డయాలసిస్ చేస్తారు. చాలా బాధ. నీ దేహంలో ఉన్నటువంటి నీ ప్రాణమే చేంజ్ అయిపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుందో, నీ బ్రతుకు కూడా ఆ విధముగా మారిపోతే దానికంటే దుర్భరం. మనుషులు ఆలోచించడం లేదు అసలు. ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఏమవుదును నేనేమవుదును, ఎవరు సమీపించలేని తేజస్సును వసించునా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదును స్తోత్రం.
ఆ తేజస్సులో ఆయన మహిమను ధరించినటువంటి కొందరు పరిశుద్ధులు ఆయన కంట పడగానే ఆయనలో వచ్చినటువంటి మొదటి మాట అంటే, నేనేమైపోతాను, నేనేమవుతును. మనం ఎక్కడుంటాం? అసలు మనం ఎక్కడుంటాం? ఆ మహిమలో, ఆ తేజస్సులో, ఆ ముఖకాంతిలో నీవు ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. కానీ నీవు లోకంలో ఉన్న అనేకమైనటువంటి వ్యసనములకు నీవు లీనమైపోయి నీ ప్రాణాన్ని నీరుగార్చుకుంటున్నావు. సరే, నీరైపోతున్నావు, కానీ దాన్ని కాపాడుకోవటానికి కింద అంటున్నాడు, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను. భక్తులు అంటున్నాడు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. దేని చేత? దేవుని యొక్క వాక్యమే మనల్ని స్థిరపరుస్తారు. కనుక వాక్యము మీరు వింటూ ఉండాలి. అన్ని వేళలా దేవుని వాక్యము వినాలి. ఏ వేళలోనైనా దేవుని వాక్యం వినాలి. ఏ సమయంలోనైనా దేవుని వాక్యము వినాలి. మీరు వాక్యము మిమ్మల్ని నిలవబెడుతుంది దేవునితో, దేవునికి దగ్గరగా. నేను నీరైపోయాను, నా వ్యసనాలు నన్ను ముంచేస్తాయి, నా వ్యసనాలు నన్ను నీరు గార్చేస్తాయి, నా వ్యసనాలు నన్ను అవమానానికి తీసుకెళ్ళిపోయాయి. నా వారెవరూ కూడా నా దరికి రావటం లేదు, రారు. మన దరి నిలిచేది, మన దరిలో ఉండేది, మనలను బలపరిచేది దేవుని మాట ఒక్కటే. దేవుని మాట ఒక్కటే. పిల్లలుగా గమనించండి. భక్తులు అంటూ ఉన్నారు, 119వ కీర్తన 133వ వచనం, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. పాపము నిన్ను ఏలుతా ఉంది, పాపము నీ మీద పెత్తనం చేస్తా ఉంది, పాపము నిన్ను వృద్ధిలోనికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంది. పాపం నా అడుగులు స్థిరపరచు. భక్తులంటారు, నా అడుగులు స్థిరముగా నిలుపుము దేవా, నిర్మల గుణ ప్రభువా. నా అడుగులు స్థిరముగా నిలుపుము దేవా, నిర్మల గుణ ప్రభువా. నిర్మల గుణ ప్రభువా, నా దాతయైన ప్రభువా. నిర్మల గుణ ప్రభువా, నా దాతయైన ప్రభువా. నా అడుగులు స్థిరముగా నిలుపుము దేవా, నిర్మల గుణ ప్రభువా. నా అడుగులు స్థిరపరచు. నా అడుగు జారిపోతా ఉంది, నా అడుగులు జారిపోతున్నాయి. ఎక్కడికి?
ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి జారిపోతాను. నా అడుగులు దేవుని వైపు రావటం లేదు, నా అడుగులు దేవుని సన్నిధికి రావటం లేదు, నా అడుగులు దేవుని సువార్తకు రావటం లేదు. నా అడుగులు జారిపోతానే 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 జారిపోతానే. దావీదు అంటాడు తన ప్రార్థనలో, అందుకే కీర్తనలు చదువుతుంటే దావీదు అంటాడు, నా పాదములు జారకుండా కొంచెమే తప్పాను అంటాడు. ఒక చోట జారకుండా ఏమైందట, కొంచెమే. కొద్ది పాటలు మనం కొన్నిసార్లు కొద్ది పాటలో తప్పిపోయానండి అంటాం కదా కొన్నిసార్లు. అని అంటున్నాడు, నా పాదములు జారుటకు, ఒకసారి ఒక చోట జారుటకు కొంచెమే తప్పాయట, మరొక చోట అంటాడు జారి పడకుండా అంటాడు. చాలా మాటలు ఈ మాటలు వస్తాయి దావీదు. పాపము నన్ను ఏలుతూ ఉంది. ఈరోజు పాపమే మనల్ని ఏలుతుంది, దేవుని కాదు. దేవుని మాట ఏలటం లేదు. ప్రతి వారి మీద పాపము పెత్తనం చేస్తా ఉంది. ఆ పాపము పెత్తనం బట్టి మనము దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాం, దేవుని దగ్గరకు అడుగు వేయలేకపోతున్నాం. కేవలం ఆదివారానికే కొందరు ప్రాముఖ్యత, మిగతా వాటికి లేదు. దానికి అమ్మగారు శుక్రవారం పోవటానికి, ఆదివారం ఎలా ఉండాలో శుక్రవారం అలాగే ఉండాల. శుక్రవారం ఏంటంటే మన బాధ దేవునితో చెప్పుకోవడానికి. ఆదివారం ఏమిటి, రెండింటికి వ్యత్యాసం ఉంది. ఆదివారము దేవుని ఆరాధించడానికి, శుక్రవారము మన బాధలు, మన అవసరాలు, మన సమస్యలు, మన అక్కర్లు అన్ని దేవునితో చెప్పుకోవడానికి. కొన్ని సంఘాల్లో శుక్రవారం కూడా కానుకలు ఇస్తారు, కానీ మన జిల్లాలో లేదు. ఒక ఆదివారానికే మనకి ఇచ్చాం. పాపము మన మీద పెత్తనం చేస్తా ఉంది కనుకనే మన త్రోవలు ముందుకు అడుగేయలేకపోతుంది. దావీదు అంటున్నాడు, నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచు. దేవుని వాక్యము అంటే మనము చోటిస్తేనే, ఇవ్వకపోతే లేదు. ఒక అవకాశం దేవునికి ఇచ్చి చూద్దాం. ఈ 6 నెలలు దేవునికి అవకాశం ఇద్దాం, ఇచ్చి చూడండి. ఒక్కరోజు కాదు, ఒక 6 నెలలు ఇవ్వండి దేవునికి అవకాశం. 6 నెలలు తూచ తప్పకుండా ప్రతి ప్రార్థనకు మీరు అటెండ్ అవ్వండి. కొద్ది శోధన వస్తుంది, చాలా శోధన వస్తుంది, కానీ దానికి మనం భయపడకూడదు. ఇంటిలో శోధన వస్తుంది, భర్త నుంచి శోధన వస్తుంది, కుమారుడి నుంచి శోధన వస్తుంది, కుమార్తె నుంచి వస్తుంది, ఒక అత్తమామలు ఉంటే వారి నుంచి వస్తుంది. ఐ డోంట్ కేర్. వాటి దేనికి కూడా నువ్వు భయపడకూడదు, వాటిని ఎదిరించు 6 మాసాలు సంపూర్ణంగా నువ్వు దేవునికి అప్పుడు నీకు అర్థమైపోతుంది దేవుని శక్తి ఏమిటో, దేవుని బలం ఏమిటో. నేను చాలా మంది చెప్తాను, మీరు దేవుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
అంటే విగ్రహారాధనతో ఆ దురాత్మలతో సతమతం అయ్యే వారికి నేను చెప్పే సందేశం ఇదే. నాలో ఏమీ లేదు, అమ్మ నేను వచ్చాను ప్రార్థన చేస్తాను తగ్గిపోతాను కాదు, నాలో లేదు, ఉన్నదంతా నీలోనే. నువ్వెంత అవకాశం ఇస్తే అంత గొప్పగా దేవుడు నీకు కార్యము చేస్తాడు. పాపము నన్ను ఏలుతా ఉంది. భక్తుడు చెప్తున్నాడు, నా అడుగులు స్థిరపరచు, ఏ పాపము కూడా నన్ను ఏలనవద్దు. దేవుడు నిజమే, అది మనలో లేదు. నేను ఎక్కడికి వెళ్ళా ప్రార్థన చేసుకుంటాను. ఒకవేళ దూర ప్రయాణం అనుకో, ప్రభా నేను ప్రయాణమే వెళ్తున్నాను, నాకు మంచి వాహనం సిద్ధపరచండి, క్షేమకరమైన ప్రయాణం ఇవ్వండి, ఏ ఆటంకం రానివ్వకండి. నా మొదటి నుంచి ప్రార్థన. వాహనం కూడా అడుగుతాను, ఎందుకంటే ఇరుకులోను అలాంటి వాహనాలు నేను ఎక్కలేను, ఎక్కను, అడగను మొదటి నుంచి కూడా. కొన్నిసార్లు దేవుడు ఇరుకైనవే పంపించేవాడు, ఎక్కేవాడు కాదు. ఒకసారి అలాగే వాహనాలన్నీ నా ముందుకు వచ్చి ఆగుతున్నాయి, అన్ని పిట్టలాడి ఉన్నాయి. నేను ఒకే వాహనం కొరకు చూస్తున్నాను, అది గుడ్ ఫ్రైడే రోజు. అది ఎక్కితే నేను సరాసరి దేవాలయం ముందు దిగుతాను, నడక్కర్లేదు. నాకు చిన్న డౌట్ వచ్చేసింది, నేను ఏమి ఆపుకుండగానే ఇవన్నీ వచ్చి నా ముందు ఆగుతున్నాయి, బహుశా ఆ బండికి ఆపకుండా వెళ్ళిపోతాడేమో. అయినా దేవుడు మాట వినలేదు. నేను అక్కడ సేవలోకి వచ్చిన తర్వాత కొన్నిసార్లు వినమ్మా, మన ఆలోచన మందే, మన బుద్ధి మందే. ఎన్ని బరువులు వచ్చి రేంచిన ముందు ఆగుతుంటే ఎక్కటం లేదు. నేను ఆ జనాలు చూసి ఎప్పుడే వైజాగ్ వెళ్ళాలన్నా ఖాళీగా బస్సు, సీటున్న బస్సు ఎక్కుతాను, వాల్సిపోయినా సరే. అలాగా తీరా బస్సు వచ్చింది, ఆపుకొని వెళ్ళిపోయి సమయానికి వెళ్ళి ఆ తర్వాత చాలా బాధపడ్డా. ఏది చేయకూడదు అనుకున్నానో అదే చేశాను. లెఫ్ట్ రైట్ బస్ దిగి అక్కడి నుంచి నడిచి వెళ్ళాను. పాపము ఏడుతూ ఉంటే అలాగే ఉంటాయి. చాలా సందర్భాలు, ఇన్సిడెంట్స్ నా సేవా జీవితంలో జరిగాయి, ఇప్పటికీ నేను మర్చిపోయాను. చాలా మంది సాక్ష్యం చెప్పండి అంటే ప్రార్థన అవసరం చెప్తాను. సాక్ష్యం చెప్పండి రా. సాక్ష్యం అంటే దేవుడు నీకేం చేశాడు ఈ వారం దేవుడు ఏం చేశాడంటే, ప్రార్థన రిక్వెస్ట్లు వేరు. ప్రార్థన రిక్వెస్ట్ కవర్ ఉంది, కవర్లో కాలు పెట్టి రాయండి అని చెప్తున్నాను. దేవుడి సాక్ష్యం ఏంటంటే, దేవుడు నాకు ఇది చేశాడు, ఈ విధముగా మేము బాగుపడ్డాం, దేవునికి వందనాలు. సాక్ష్యం చెప్పడం లేదు. ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే పాస్టర్ గారితో ఏకాంతంగా కూర్చొని మీరు చెప్పడమే. సాక్ష్యం ఏంటంటే నిలబడి, ఈ వారంలో ప్రభువు నాకు ఈ మేలు చేశాడు, నాకు ఈ కడుపులోకి వచ్చింది, లేవలేకపోయాను, స్త్రీగారు నా ప్రక్కన ఎవరు లేరు, దేవుడిని అడిగాను ప్రభా, దేవుడు నాకు ఉపశమనం ఇచ్చాడు, అందుకు దేవుడికి స్తోత్రం చెప్పి, అది సాక్ష్యం. మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, కీర్తన గ్రంథము 38వ వచనం, 119వ కీర్తన. నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుతుంది. దేవుడిచ్చి అంటే, దేవుడు మనకు ఒక వాక్యం ఇచ్చాడు అని అంటే,
మనుషులలో అది భయమును కలిగించాలి. నీకు ఇచ్చిన వాక్యం ఏమిచ్చాడు? ఆయన ఇచ్చిన వాగ్దానం ఏమిటి? యెహోషువ దగ్గర నుంచి ప్రతిసారి అని చెప్పిన మాట ఒకటే, నిన్ను విడువను ఎడబాయి. నిన్ను విడువను ఎడబాయను. మనుషులలో భయమును పుట్టించుచున్నది మనకు జరుగుతున్న అద్భుతాలు, మనకు జరుగుతున్న ఆశ్చర్య కార్యాలు, మనకు జరుగుతున్న స్వస్థతలు. లోకములో ఉన్న వారికి భయమును కలిగించాలి. ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయంటే దేవుని దగ్గర నీ అడుగులు స్థిరముగా ఉన్నప్పుడు. మనం చెప్పడం కాదు, మనం చెప్పక్కర్లే. మనం లేచిన విధానం, మరలా మనం తిరిగిన విధానం జనులకు కనబడినప్పుడు వాళ్ళు చెబుతారు సాక్ష్యం, వారి దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు గొప్పవాడు అని వాళ్ళ నోట నుంచి రావాలి. ఇప్పుడు అదే వస్తుంది అక్కడ. ఆది అపోస్తుల కాలంలో చాలా మంది దేవుని దగ్గరకు చేర్చబడుతున్నారట. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు ఆ మాట చూడండి. అనేకులు దేవుని యొద్దకు చేర్చబడిరి. అంటే అనుదినము ప్రతిరోజు వారికి కూడిక ఉండేది, ప్రతిరోజు ప్రార్థన ఉండేది, ప్రతి ఇంట ప్రార్థన ఉండేది, ప్రతి గడపలో ప్రార్థన ఉండేది. నమ్ముకున్న వారు కొద్దివారైనప్పటికీ కూడా టైంకి ఆ నలుగురు అక్కడ చేరుకొని దేవునిని ఆరాధించేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు వారు దేవుణ్ణి కూడుకొని దేవుని ఆరాధించినప్పుడు దేవుడు ఏం చేశాడటండి? గొప్ప గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసేనే గొప్ప దేవుడు, రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు, రాజుల రాజు ఏమని చెప్పను. అద్భుతాలు, చిత్రాలు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసేనే గొప్ప దేవుడు, రాజుల రాజు ఏమని చెప్పను. గొప్ప దేవుడు, రాజుల
మాట మాత్రం పలికినాడు, మస్తకమిచ్చాడు. గొప్ప దేవుడు రాజుల రాజు, గొప్ప దేవుడు రాజుల రాజు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? హల్లెలూయా. ఆ స్వస్థత జరగాలి, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి. ఆనాడు ఆది అపోస్తలులు వారు అనుదిన ప్రార్థనలలో దేవుడు వారి మొరాలకిచ్చి ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆ అద్భుతాలను చూసి ప్రజలు భయముతో ఎక్కడికి వచ్చారండి? అనేకులు సంఘములు చేర్చబడ్డారు. నీ గృహములో, నీ ఇంటిలో సాతాను నిన్ను మొత్తినప్పుడు, ప్రభువు నిన్ను పరీక్షలో పెట్టినప్పుడు నీకు కలిగిన అద్భుతాలను ప్రజలు చూడాలి. నువ్వు చెప్పుదావే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు నన్ను విడువడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని అనేక సార్లు చెబుతావు కదా.
ఆ మాటలు వారికి జ్ఞాపకం వస్తాయి. నిజమేనమ్మా, ఆ దేవుడు గొప్పోడే, ఆ దేవుడే గొప్పోడు. బాగుపడదనుకున్న రోగం బాగైపోయింది, వెళ్ళదనుకున్న దెయ్యం వెళ్ళిపోయింది, రాదనుకున్న కాలు వచ్చేసింది. దేవుడిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించాలి. నిన్ను బట్టి, నిన్ను బట్టే, ఇంకెవరు బట్టి కాదు, నిన్ను బట్టి వారికి భయం రావాలి. ఈరోజు వస్తుందా భయం? మన వాడలో భయం వస్తుందా? మన ఎదురింటోళ్ళు భయం వస్తుందా? లేదు. ఎందుకంటే పాపము నిన్ను ఏలుబడి చేస్తా ఉంది. నువ్వు పాపము ఏలుబడిలో ఉన్నావు. పాపము నిన్ను ఏలుతా ఉంది. అద్భుతాలు లేవు, మేలు లేవు. ప్రియదేవుని దావీదు అంటున్నాడు, దేవా నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును పుట్టించుచున్నది. అన్నాడు ఆది అపోస్తలులు. వారు చేసిన ప్రార్థన, వారు చేసిన ఆరాధన ప్రియులారా అక్కడున్న మనుషులలో భయమును కలిగించింది. అందుకే అనేకులు దేవుని యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన గ్రామంలో ఎందుకు రావటం లేదు అంటే ఆయనే చేసుకుంటాడులే ప్రార్థన. పాస్టర్ గారు అనుకో ఒక నలుగురు ఉన్నారు, ఆ నలుగురిని చేసుకొని వచ్చేస్తారు. కదలటం లేదు, దయ్యాలు కదలటం లేదు, దయ్యాలకు వణుకు రావటం లేదు. దయ్యాలకు వణుకు రావాలంటే జనం కనబడాలి. ఏ జనం? దేవుని జనం. మనలో చలనం లేదు. కనుక అవి భీష్మించి కూర్చున్నాయి. వాళ్ళేం చేస్తారు? అంత సీన్ లేదు దానికి, అంత శక్తి లేదు దానికి, అంత బలం లేదు దానికి. క్రైస్తవుడా, సైనికుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. క్రైస్తవుడా, సైనికుడా, బలవంతుడా, పరిశుద్ధుడా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. మనుషుల పరుగుగాలని ఆత్మల కాయుగా పరి చాలని, మనుషుల పరుగుగాలని ఆత్మల కాయుగా పరి. కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా, కదలిరా, కదలిరా ఓయి నీవు కదలిరా. ఆయన పిలుస్తున్నాడు, మనం కదలాలి. ఎక్కడైతే నువ్వు భీష్మించుకొని కూర్చుంటున్నావో ఆ స్థలమును వదలాలి.
వాటిని దేవుని కొరకు నువ్వు పరుగులెత్తినప్పుడు, ప్రియ దేవుని సంగమా, నీ ఇంత కార్యాలు చూస్తావు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది. మీ ఇంట్లో జరుగుతుంది కానీ ప్రార్థన గుంపుతో వెళ్తున్నావా? ప్రార్థన గుంపులో ఉన్నావా? ప్రార్థన గుంపుతో నీవు ప్రార్థిస్తున్నావా? మరి ఇది దేవుడు అడగడా? ఇది అడగడా దేవుడు? కదలాలి. దేవుని కొరకు నువ్వు కదిలినప్పుడే, దేవుని కొరకు నువ్వు పరుగులెత్తినప్పుడే దేవుని అద్భుతాలు చూస్తావు. ఆయన వదిలేడు. నువ్వు చేసిన కృషికి, నువ్వు చేసిన పనికి, ప్రయాసంకి ఆయన ఉంచుకోడు. ఒక దినము, ఆ దినం కొరకు మనం ఎదురు చూడాలి. అది ఇప్పుడు కావో తెలీదు, ఎప్పుడవుతుందో తెలియదు. ఆ దినము కొరకు నీవు ఇందాక పాట పాడు, యెహోవా దినమునా, యేసయ్యా దినమునా ప్రార్థించేది వారందరూ రక్షణ పొందెదరు. ప్రార్థించేది వారందరూ రక్షణ పొందెదరు. సంతోషించుమా, కంకులు వేయుమా, ఆశతో ఆరాధించు ఎదురు చూడుమా, ఆశతో ఆరాధించు ఎదురు చూడుమా. ఎప్పుడు ఆ దినము వచ్చిన, అది ఏ దినమో తెలియదు, ఎప్పుడో తెలియదు. కానీ నువ్వు చూపిన ఆ ప్రేమకు, నువ్వు చూపిన ఆ పనికి, నువ్వు చేసిన ఆ ప్రయాసకు ప్రభువు రెండింతల దీవెనలు నీకు ఇస్తాడు. వ్యసనంలో ఉన్నావేమో, ఆ వ్యసనాన్ని విడిచిపెట్టరా. సీరియల్ వ్యసనంలో ఉన్నావా? లేకపోతే కులము అనే, ఈరోజు కులం అనే వ్యసనం ఎక్కువైపోయింది. కులం కులం కులం. మాధవన్ గారు పాడారు, కులం కులం అని కుచితాలు పెంచుకోకు. ఈరోజు చాలా మంది మా కులం అండి, మా కులం అండి, మా కులం అండి, మా ఊరండి. కులం కాదు. నీ కులము నిన్ను పరలోకము చేర్చదు. నీ కులము నీకు రక్షణ కల్పించదు. సహాయం చేస్తారు, సహాయం చేస్తారు, ధన సహాయం చేస్తారు, లేదా మరొక సహాయం చేస్తారు. కానీ వారు చెయ్యలేనిది ఒకటి ఉంది. ఏంటో తెలుసా? నీకు రక్షణ కల్పించలేరు, నీకు రక్షణ ఇవ్వలేరు. దేవుని రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళలేరు. దేవుని రాజ్యంలో ఎక్కడైనా ఒక పెద్ద మనిషి పిల్ల ఉందనుకోండి, నీకు ఒక కార్డు వచ్చింది, నువ్వు వెళ్తున్నావు, నీతో పాటు మరో మనిషిని తీసుకెళ్తున్నావు. అక్కడ ఉన్నవాడికి తెలుసు అనుకోండి, నిన్ను ఆపుతాడు. ఆవిరెవరు అంటే మా కులమేనండి, మా మనిషినండి అని చెప్పి తీసుకెళ్ళగలవు. కానీ పరలోకంలో అది కుదరదు. నీ భర్తనే నువ్వు తీసుకెళ్ళలేవు తెలుసా పరలోకంలో. ఎవరు రక్షణ వారికి దేవుని రాజ్యంలోకి తీసుకెళ్తారు. కనుక ఇంటిల్లిపాది, ఇంటిల్లి వారు కూడా దేవుని రక్షణలో ఉండాలి. ఎవరి రక్షణ? చాలాసార్లు సువార్త చెప్తారు, అమ్మా నీ కడుపు నొప్పికి నువ్వే మందు వేసుకోవాలి అని అంటాం. నిజమేది? నీ కడుపు నొప్పి వచ్చింది, నేను మాత్రం వేసుకుని తగ్గుతుందా? నీ కడుపు నొప్పికి నువ్వే మాత్రం వేసుకోవాలి, అప్పుడు తగ్గుతుంది.
అలాగే దేవుని రక్షణ, మా అమ్మ ఎత్తుందిలేండి ప్రార్థనకి. మీ అమ్మెత్తి మీ అమ్మే చూస్తుంది దేవుని రాజ్యం. మరి నీ సంగతి ఏంటి? నడిచి నడిచి చాలా మంది మళ్ళీ పోతూ ఉన్నారు. బలమైన విశ్వాసులే నడిచి నడిచి పోతున్నారు. పాకూడదు, నడిచేవాళ్ళు పరిగెత్తాలి కదా. పాకేవారు నడవాలి, నడిచేవాళ్ళు పరిగెత్తాలా. స్కూల్ గంట అయిపోతుందో పరిగెత్తి బయటికి వెళ్తారు, లేకపోతే బయట నుంచి వెళ్తారు. నాకు పెద్దంతో చేతి మీదైనా సారం తగులుతూ ఉంటారు. దేవుని దగ్గరికి పరిగెత్తాలా. పరిగెత్తారు కదా, తెలిసి వచ్చింది, పరిగెత్తారు. యోషియా గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి చూడండి, మొదటి వచ్చింది. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించున, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇశ్రాయేలు ప్రజలతో హోషియా అనే ప్రవక్త మాట్లాడుతున్నాడు. నేను రాయలేదు కదా. యెహోవా యొద్దకు మరలుదము రండి, దేవుని యొద్దకు వెళ్దాం రండి. అందుకే ఈ మాట దావీదు పొందుకొచ్చాడు కీర్తనకారుడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. దేవునికి స్తోత్రం. దావీదు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, అయ్యా మేము ప్రార్థనకి వెళ్తున్నామండి, మేము ప్రార్థనకి వెళ్తున్నాం, మేము సభకి వెళ్తున్నాం, మేము సువార్తకి వెళ్తున్నాం, మేము స్త్రీల కోటకి వెళ్తున్నాం. మనం ఊరైతే వెళ్తాం, ఆ ఊరు కూడా కొద్ది కష్టం మీదే వెళ్తాం. కొందరు దావీదు దగ్గరికి వచ్చి ప్రజలు చెప్తున్నారు, జనులు అంటున్నారు. బహుశా దావీదు అడిగాడేమో, ఏమై ప్రజలారా ఎక్కడికి అంటే, ఇంకెక్కడికి అయ్యారు, ఇవాళ ఆదివారం కదా, ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ పలానా ఊర్లో క్రిస్మస్ కదా, ఇవాళ పలానా ఊర్లో సభ కదా, ఆ సభకి వెళ్తాను. దావీదు అంత సంబరపడిపోయాడు, బహుగా సంతోషించాడట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తానన్నప్పుడు మనం ప్రార్థనకి వెళ్ళినప్పుడు అయ్యగారు పలానా దగ్గర మీటింగ్ అవుతుంది, మేము వెళ్తాం అయ్యగారు, వెళ్తున్నాం అయ్యగారు అని ఎప్పుడైనా ఫోన్ చేశారా? లేదు. సమయంకు రారు. మా పాప దగ్గరికి వెళ్తున్నాం అయ్యగారు. ఎక్కడికి వెళ్తున్నారట? పాప దగ్గరికి. ప్రార్థనకు వచ్చి రాత్రి ఉండిపోయినారా, తెల్లారి వెళ్తారంటే అచ్చే పాప దగ్గరికి వెళ్ళి రాత్రి ఉండిపోతారు. మరి అప్పుడు ఇంటికి ఎవరు ఉంటారు? అప్పుడు మీ ఆయన ఒప్పుకుంటాడా? ప్రార్థనకు వస్తే మీ ఆయన ఒప్పుకోడు. ఒక 2 గంటల కాలం, 3 గంటల కాలం రాత్రి ఉండిపోతే ఒప్పుకుంటాడా మీ ఆయన?
ఆలోచించండి, మనం ఎంత అవివేకంగా ఉన్నాం. జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. యోషి అంటున్నాడు, మనము యెహోవా యొద్దకు తిరుగుదాం. మరలుదాం అంటే అర్థం ఏంటంటే తిరుగుదాం, రండి, దేవుని దగ్గరికి వెళ్దాం రండి. ఎందుకంటే ఇంతవరకు ఆయనే మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని తిట్టాడు, ఆయనే మనల్ని చీల్చాడు. ఇప్పుడు ఆయన బతికిస్తాడు. తీర్మానం చేసుకుంటున్నాడు. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికిస్తాడు. పిలుస్తున్నాడు హోషేయ. మనము దేవుని వైపు ఇది అంత్యకాలం, ఇది అంత్యకాలం, ఇది అంత్యకాలం. కడవరి దినాలు కానీ రాకడప్పుడే అది చెప్పలేము, నేను కూడా చెప్పలేను. కానీ రాకడకు ముందు తెగుళ్ళు వస్తాయి, రాకడకు ముందు కరువులు వస్తాయి, రాకడకు ముందు యుద్ధాలు వస్తాయి. ఇదంతా ప్రభువు చెప్పాడు. ఇప్పుడు తెగుళ్ళ కాలంలో ఉన్నాం మనం. వైరస్, చాలా మంది చనిపోయారు, చాలా కుటుంబాలు అనాథలైపోయాయి. ఏమో కనుక మనం అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రకరకాల వ్యసనాలు నిన్ను పాడు చేస్తున్నాయి. నీ ప్రాణం నీరైపోతుంది. ఇప్పుడు నీకు స్థిరము కావాలి, నువ్వు స్థిరముగా ఉండాలి. నీ మనస్సు చంచలైపోతా ఉంది, నీ మనసు వికారం అయిపోతా ఉంది. అటు ఇటు తొలగిసలాడుతూ ఉంది. స్థిరము కావాలి, స్థిరము కావాలి. నిన్ను స్థిరపరిచేది దేవుని వాక్యం. అదే దావీదు, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. అందరూ మోకరించండి. 2 చేతుల పైకి ఎత్తి ఆకాశం అందున దేవుని తట్టు మీ చేతులు చాపి దేవాది దేవునికి గట్టిగా దేవుని స్తుతులు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తివంతుడా, నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, అద్భుతములు చేసిన దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఇదే కాల సంబంధ ప్రభా, నీ పునరుద్ధాన దినమందు మేము నీ సన్నిధిలో చేరి అయా ఇంతవరకు నేను స్తుతించి కనపరిచి మహింపరిచిన విధాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఆరాధనలో ఉన్నారు పరిశుద్ధురా, కీర్తనలో ఉన్నారు పరిశుద్ధురా, ఇదిగో సాక్ష్యాల్లో మీరు ఉన్నారు ప్రభు. మీరు చేసిన మేలులు, ఉపకారములు అయా నీ సన్నిధిలో నిలవబడి చెప్పడానికి మీరు చేసిన మేలులు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా ఇగో నీ దేవదాసు నిలవబెట్టి విలువైన మాటలు, మధురమైన మాటలు అయా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అవును ప్రభు, ఈ వాక్యం సాతానుడే తిరిగిపోకుండా మా హృదయంలో ముద్రించండి, మా హృదయంలో ఫలించండి అయా, నాయన ఫలింపించండి ప్రభు. స్తోత్రాలు. అయా వాక్యాన్ని మేము నగలు వేసుకొని ప్రతి జన్మ ధ్యానించుకొని అయా
స్తోత్రాలు స్తోత్రాలు. అవును ప్రభా, నీ సందు గురించి వివేకులు పడి ప్రభా మేము తప్పన కలిగి తండ్రి నీ సందులో మీ ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. నీకు స్తోత్రాలు. నీ సందులో ఉంటే వేరు కలుగుతుంది, దీవెన కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు. అవును ప్రభా, నీ సందులో జన్మ గడుపుతావు, ఈ జన్మల కంటే శ్రేష్టమైన ఆయన. అయ్యా, నీతో గడపడానికి, నీతో సహవాసం చేయడానికి మా అందరిని కూడా మీరు సిద్ధపరచండి, ఇంకా నేను బలపరచండి, స్థిరపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. వాక్యానుసారంగా జీవించే హృదయం మాకు అందరం కూడా మీరు అనుగ్రహించండి. మీరు విడిచిపెట్టగా ప్రభా ప్రతి దినము మా శరీరంలో, మా హృదయంలో ప్రభా దానిని దాచుకొని ప్రభా మేము నెమరు వేసుకున్న వాక్యమును మాకు దయచేయండి నాయన. యేసు నీకు వందనాలు. ఈ భయంకర దినాలలో జీవిస్తూ ఉన్నాము. ఎక్కడ చూసిన మరణాలు, ప్రమాదాలు కలుగుతున్నాయి, కరువులు కలుగుతున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి. అయ్యా నీకు వందనాలు. నిస్సందులో ప్రభా మీ మేరకు కలిగి జీవించే వాక్యం మాకు అందరికీ మీరు అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడాలి, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, స్థిరపరచండి నాయన. నీ సందులో ఉండే గొప్ప ఆశీర్వాదం దేవానికి వందనాలు. నీ సంధి విడిస్తే మేము బ్రతకలేము, జీవించలేము నాయన. నీతో మేము ప్రేమ వేసుకొని నీతో మేము కలిసి జీవించే కృపణ మాకు ఇవ్వండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. వచ్చిన సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఎవరి అవసరాలతో, బాధలతో, ఇరుకులతో, శ్రమలతో వచ్చారో ప్రతి బిడ్డను కొన్ని నామంలో ఉంచి దర్శించండి, స్వస్థతను కలిగించండి. అయ్యా, అవసరాలు తీర్చండి, వరకలను తీర్చండి, వారి కన్నీరుని తొడవండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ప్రతి కుటుంబాన్ని బలపరచండి, ప్రతి బిడ్డలను బలపరచండి నాయన. నీకు స్తోత్రాలు. యేసు నీకు వందనాలు. వచ్చిన సంఘులందరూ దీవించండి. వారికి చెప్పిన జనదాసులు కూడా మీరు పట్టుకోండి. ఇంకా మర్మాలు బోధించడానికి అయ్యా విని మేము నేర్చుకోవడానికి సహాయం ఇచ్చేది ప్రభా. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. యేసు నీకు వందనాలు. నా దేవానికి వందనాలు. నమ్మదగిన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా మీరు ఈ మధ్యాహ్నం కలుసుకున్నది జ్ఞాపకం చేసుకోనండి. తెలివైనగా నీ సంఘ వారితో ఉంచండి. ఎందుకైనా ప్రార్థన ఆలకించి జవాబునివ్వండి. జీవించి మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.